నమస్తే అండి. వెల్కమ్ టు మాధురీస్ కిచెన్. ఈరోజు చాలా ఈజీగా చేసుకునే బంగాళదుంప ఉప్మా కూర, పొడి కూర అంటాం కదా, పులిహార పప్పుతో చేసుకోవచ్చు. మన అన్నంలో తినేటప్పుడు సేమ్ పులిహార టేస్టే వస్తుందండి. దీనికి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, వెల్లుల్లి కూడా అక్కర్లేదు. సేమ్ ఉప్మా పప్పు అండి. మనకి ఎన్ని బంగాళదుంపలు అయితే కావాలో, నేనైతే 3 పెద్ద బంగాళదుంపలు ఉడికించి చెక్కు తీసి పక్కన పెట్టుకున్నాను. కుక్కర్లో అయితే 1 విజిల్ చాలండి. చెక్కు తీసి పక్కన పెట్టుకుని మెత్తగా ఇలా స్మాష్ చేసుకుని, మరీ పేస్ట్ లాగా కాదు, స్మాష్ చేసి పక్కన పెట్టేసుకోండి. దానికి సరిపడా కారం, ఒక 5 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర, ఆవాలు, నిమ్మరసం అండి, ఇంగువ, పసుపు. ఉప్మా తాలింపుకి ఏమైతే వేసుకుంటామో అది. చిన్న టిప్ ఏంటంటే, నేను నిమ్మరసంలోనే ఉప్పు వేస్తాను ముందుగా. ఈ కూరకి పోపు వేసుకుందాం. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, 2 or 3 స్పూన్స్ సరిపోతుంది. ముందు పోపు గింజలు వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు ఒక 2.5 minutes వేగిన తర్వాత అప్పుడు ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. ముందు ఆవాలు వేస్తే త్వరగా మాడిపోతాయి, చిన్నవి కదా. వేసుకుని వేగిని అనిపించుకొని కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. పచ్చిమిరపకాయలు కొంతమంది ఏం చేస్తారంటే అల్లం, పచ్చిమిర్చి ముద్దగా దంచి కూడా వేస్తారు. అలా కూడా వేసుకోవచ్చు. చిన్న ఇంగువ నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఈ కూరకి ఇంగువ బాగుంటుంది. అయిపోయిందండి, వేగిపోయింది. పసుపు వేసుకొని ఉడికించి పక్కన పెట్టుకున్న బంగాళదుంప పొడి వేసేసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని బాగా కలుపుకోవాలి. కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకుని నిమ్మరసంలో ఉప్పు వేసి ఉంచుకుంటాం కదా, ఆ నిమ్మరసంలో ఉప్పు వేసుకుని ఉంచుకోవడం ఎందుకంటే, ఉప్పు నిమ్మరసం కలిపి పడితే బాగా టేస్ట్ వస్తుంది అనమాట. దానికి సెపరేట్గా పట్టింది అనుకోండి, ముందు ఉప్పగా తర్వాత పుల్లగా కనబడుతుంది. వేసుకుని బాగా కలిపేసి, నిమ్మరసం చల్లారిన తర్వాత మాత్రమే కలపాలి, లేదంటే చేదొచ్చేస్తుంది. చూడడానికి ఉప్మాలా ఉంది కదా, అందుకే ఉప్మా కూర, కానీ టేస్ట్ మాత్రం పులిహార, బంగాళదుంప పులిహార టేస్ట్ వస్తుంది అన్నంలో కలుపుకుంటే. ఈ కూర మడి వంటలకి, ఉల్లిపాయ తినని రోజు కూడా చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.